అందరికీ నమస్కారం. నేను సింహాని. ఇవాళ కొన్ని జంతువుల ప్రత్యేకతని మనం తెలుసుకుందాం. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. నువ్వు ఎవరో చెప్పు. నన్ను మర్చిపోయారా? నేను హంసని. ఓ, నువ్వు హంసవా? సరే సరే, నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకతనా? నేను బురదలో ఉంటాను రాజా, కానీ నాకు బురద అంటదు. నేను తెల్లగానే ఉంటాను. అందుకనే ఆ దేవుడు నన్ను స్పెషల్గా చేశాడు. ఓ అవునా రాజా, మనము బురద లాంటి పాపాన్ని అంటించుకోవద్దు రాజా. నేను నీళ్లను పాలను వేరు చేయగలను రాజా. అలాగే బురదలోని నీటిని బురద లేకుండా మంచినీటిని తాగుతాను రాజా. నేను మంచిని తీసుకొని చెడుని వదిలేస్తాను. ఇప్పటి నుంచి మనం అందరం అలాగనే చేద్దాం రాజా. నేను కొన్ని మిత్రులను తెచ్చాను రాజా, వాళ్ళని తీసుకొస్తాను. సరే సరే, తీసుకురమ్మ. నేను సెలవు తీసుకోవచ్చా? దండాలయ్య రాజుగారు. దండాలు దండాలు. అసలు ఇంతకీ నువ్వు ఎవరు? నన్ను మర్చిపోయారా రాజుగారు? నేను క్రోయ్. ఓ, కోకిలవా? కాదు కాదు, నేను క్రోయిని. ఓ, కాకివా? అవును అవును. నా స్పెషల్ ఏంటంటే నన్ను కాలజ్ఞాని అంటారు. నేను పొద్దున్నే లేచి స్నానం చేస్తాను. మాకు ఏదైనా ఆహారం దొరికితే అందరినీ పిలిచి కలిసి తింటాం. రాజుగారు, నా దగ్గర నుంచి ఐకమత్యం నేర్చుకోవాలి. రాజుగారు, మీకు ఒకటి తెలుసా? నా రూపంలో పితృదేవతలు వస్తారని అందరు అనుకుంటారు. నేను కొన్ని స్నేహితులను తెచ్చాను. నేను వెళ్తున్నాను. రమ్మను. ఇంకా నేను సెలవు తీసుకుంటున్నా. తీసుకో. శుభోదయం రాజుగారు. శుభోదయం శుభోదయం. నువ్వు ఎవరు కాస్త చెప్తావా? అయ్యో రాజుగారు, మీకు అంత మతి మార్పే. నేను గొర్రెను. ఓహో, నువ్వు గొర్రెవా? నీ ప్రత్యేకత ఏంటి? నా ప్రత్యేకత ఏంటంటే నేను తెల్లగా, నల్లగా మరియు ఇసుక రంగులో ఉంటాను. నా నుండి వచ్చే ఉన్ని ద్వారా ఉన్ని దుస్తువులు, ఇంకా రగ్గులు మొదలైనవి తయారు చేస్తారు రాజుగారు. కొన్ని దేశాలలో నన్ను జీవనాధారం కోసం పెంచుతారు రాజా. ఉన్ని ద్వారా, మాంసం ద్వారా కొందరు ఆదాయం పొందుతారు రాజుగారు. బాయ్ రాజుగారు. నమస్కారం రాజుగారు. నమస్కారం. నువ్వెవరు? అయ్యో రాజుగారు, అప్పుడే మర్చిపోయారా? నన్ను డాగీ అని, జాకీ అని అంటారు రాజుగారు. ఓ అవునా? నీ ప్రత్యేకత ఏమిటి? నా ప్రత్యేకత ఏంటంటే నన్ను ఇంటికి కాపలాగా పెట్టుకుంటారు రాజుగారు. నేను దొంగలను రాకుండా కాపలాగా ఉంటాను రాజుగారు. విశ్వాసానికి పెట్టిన పేరు రాజుగారు. ఇదే నా ప్రత్యేకత రాజుగారు. నేను నమ్మకానికి మరో పేరు రాజుగారు. ధన్యవాదాలు రాజుగారు. ధన్యవాదాలు. ఎలా ఉన్నారు రాజుగారు? వామ్మో, నన్ను కాటేయకు. మిమ్మల్ని కాటేయాలండి, ఇటు రండి. సరే సరే, ఇంతకీ నువ్వు ఎవరు? నేను పాముని రాజుగారు. ఇక్కడ నా స్నేహితులు ఉన్నారు. ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఇక్కడ? మీరంతా నా స్నేహితులే. ఓ, వీళ్ళంతా నీ స్నేహితులేనా? సరే సరే, ఇంతకీ నీ ప్రత్యేకత ఏంటి? మేము పాములం. వేట ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాము. మా విషం నుండి కొన్ని ఔషధాలు తయారు చేస్తారు. అది పాము కాటుకి వ్యతిరేకం. నన్ను నాగదేవతలా భావించి పూజలు చేస్తారు. శివుడు నన్ను మెడలో వేసుకుంటాడు. విష్ణువు నా మీద పడుకుంటాడు. ఇదే నా ప్రత్యేకత రాజుగారు. మళ్ళీ కలుస్తాను. బాయ్. నమస్కారం రాజుగారు. నమస్కారం నమస్కారం. ఇంతకీ నువ్వెవరు? రాజుగారు నన్ను గురి మర్చిపోయారా? నేను రాజుగారు కోకిలాని. ఓ, కోకిలవా? ఇంతకీ నీ ప్రత్యేకత ఏంటి? వసంతకాలంలో నేను కూకు అంటూ రాగాలు తీస్తాను రాజుగారు. ఓ, ఆ రాగాలంటే నాకు కూడా చాలా ఇష్టం. నీకే కాకుండా పిల్లలకు, పెద్దలకు అందరికీ నా రాగాలు ఇష్టం రాజుగారు. మా కోకిల నూనెలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు రాజుగారు. మా కోకిల నూనెలను కేంద్రనాడి వ్యవస్థకు టానిక్ లాగా చేస్తారు మహారాజు గారు. ఇదే నా ప్రత్యేకత మహారాజు గారు. బాయ్ మహారాజు గారు.
నమస్కారం రాజుగారు. నమస్కారం. ఎవరు నువ్వు? నేను నెమలిని రాజు. ఓ నెమలివా, నీ ప్రత్యేకత ఏంటి చెప్పు. నా ప్రత్యేకత ఏంటిదంటే నా ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల మీకు శుభము ఆదాయము శుభము కలుగుతుంది రాజుగారు. మా ఇంట్లో నా ఈకలని గోడకి అతికించడం వల్ల పోయే వాస్తు దోషాలు అదృష్టం కలుగుతుంది రాజుగారు. నా 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 ఈకలను శ్రీకృష్ణ పరమాత్మ తన తలలో ధరిస్తారు రాజుగారు. ఓ నా నా వెళ్ళిరా. శుభోదయం రాజుగారు. శుభోదయం. ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయారా? నేను ఆవుని. ఓ ఆవువా, సరే సరే. ఇంతకీ నీ ప్రత్యేకత ఏంటి? మా ఆవు పాలు తాగితే మీకు విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం అనేవి వస్తాయి. మా ఆవు నెయ్యి తింటే మీ దంతాలు ఇంకా ఎముకలు గట్టిపడతాయి. నన్ను గోమాతగా కూడా పూజించుతారు. ఓ నమస్కారం రాజుగారు. నమస్కారం. నమస్కారం. ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయారా రాజుగారు? నేను ఎద్దుని. ఓ ఎద్దువా, సరే. నీ ప్రత్యేకత ఏంటి? నన్ను రైతులు పొలాలు దున్నడానికి, రవాణా చేయడానికి, ఇంకా ధాన్యం తొక్కడానికి ఉపయోగిస్తారు. నన్ను వృషభం అని కూడా అంటారు. నన్ను శివుడు వాహనాన్ని చేసుకున్నాడు. ఇదే నా ప్రత్యేకత రాజుగారు. ధన్యవాదాలు.